సగం సీట్లు మేనేజ్మెంట్ కోటా కింద పోయిందంటే వ్యాపార దృక్పథం వచ్చేసింది. ఎంత ఫీజు ఉంటుంది? 8 లక్షలు, 12 లక్షలు, 20 లక్షలు, 32 లక్షలు. 5 ఏళ్లకి ఈ విధంగా లక్షలు కట్టి చదివినటువంటి విద్యార్థి అన్నాం, డాక్టర్ అన్నాం. ఆ డాక్టర్ వైద్యంలోకి వచ్చిన తర్వాత ఆ డబ్బులకి వడ్డీ లెక్కేసుకుని ఈ వడ్డీని ఎలా రాబట్టాలని చూస్తాడా, లేదు పేద ప్రజలు అల్లాడిపోతున్నారు వాళ్ళకి వైద్యం చేద్దామని భావిస్తాడా? ఖచ్చితంగా వ్యాపార దృక్పథమే పెరగద్ది. కాబట్టి ఇది గవర్నమెంట్ హాస్పిటల్ పద్ధతిలో నడిస్తేనే సేవా దృక్పథం అనేటువంటి ఉంటుంది తప్ప లేకపోతే వ్యాపార దృక్పథం ఉంటుంది. కాబట్టి అది ఇబ్బందికి వస్తుంది. రెండవది ఆ కాలేజీలో సీట్లని వాళ్ళు అమ్ముకోవడం అనేది ఒక పాయింట్ అయితే, మామూలుగా ఇప్పుడు మనకున్నటువంటి రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి రిజర్వేషన్స్ ని దెబ్బతీస్తున్నారు. ముందు సగం సీట్లు మేనేజ్మెంట్కి వెళ్ళినాయి అంటేనే సగం రిజర్వేషన్స్ పోయినాయి. అంటే రిజర్వేషన్ లో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు సీట్లు పొందే అవకాశం తగ్గిపోద్ది. కాబట్టి వీళ్ళు పేదవాడు కాస్త కోస్త చదువుకున్నటువంటి వాడు కాస్త సీట్లు తెచ్చుకోగలిగిన పరిస్థితి రాజ్యాంగ పరంగా హక్కు పొంది రిజర్వేషన్ పొందినటువంటి వ్యక్తులు కూడా ఈ రోజు ఆ రిజర్వేషన్ దెబ్బతీసుకునేటువంటి పరిస్థితి వస్తాం. కాబట్టి ఆ విధంగా వెనకబడ్డ తరగతుల్ని అభివృద్ధి చేయాల్సినటువంటి పోయి దెబ్బతీసేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి అది ఇబ్బంది. వైద్యం ఏమన్నా ఉచితంగా అందుతుందంటే అందదు, పేద ప్రజలకు ఉపయోగపడుతుందంటే ఉపయోగపడదు. రిజర్వేషన్ తీవ్రంగా దెబ్బతీస్తున్నటువంటి ఈ పరిస్థితిని తీవ్రంగా అందరూ వ్యతిరేకించాల్సినటువంటి పరిస్థితి. గత ప్రభుత్వం కూడా సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టమ్ అనేటువంటి పేరు పెట్టుకుని ఉన్నటువంటి సీట్లని కాస్త అమ్ముకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏంటంటే గతం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇది చాలా దారుణమైనటువంటిది, దీనివల్ల ఆరోగ్య రంగం దెబ్బతింటది. కాబట్టి మా ప్రభుత్వం రాగానే 100 రోజుల్లో ఈ యొక్క సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టమ్ ఉన్నటువంటి ఆ జీవోని 107, 108 జీవోల్ని రద్దు చేస్తామని చెప్పినటువంటి వాళ్ళు, చాలా దారుణం అని చెప్పినటువంటి వాళ్ళు ఇప్పుడు దాన్ని కొనసాగిస్తున్నారు. దాని మీద కామెంట్ ఏం చేయట్లే. ప్రస్తుత ప్రభుత్వం ఏం చెప్తుందంటే, గత ప్రభుత్వం కంటే మేము వచ్చిన తర్వాత ఒక 150 సీట్లు ఎక్కువ వస్తాయి తప్ప నష్టం లేదంట. 150 సీట్లు వచ్చేదేంది? 1000 చిల్ల 1500 చిల్ల సీట్లు రావాల్సినటువంటిది 150 సీట్లు వచ్చేదేంది? అంటే మిగిలిన సీట్లు అమ్ముకోవడం అన్నటువంటి చెప్పకుండానే అమ్ముతున్నారు. కాబట్టి ఈ రూపంలో ఆరోగ్య రంగం దెబ్బతినబోతుంది. కాబట్టి దీన్ని మనం వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది.